హలో అండి. నా బర్త్‌డే కోసం తీసుకొచ్చిన కేక్ పీస్ అయితే ఉంది. అయితే ఈ కేక్ పీస్‌తో ఏదన్నా డెకరేటివ్ ఐటెమ్ ట్రై చేద్దామని అనుకున్నాను. నా దగ్గరైతే పెయింట్స్ ఉన్నాయి కదా! ఇలా చిన్న ముగ్గు లెక్కేసి డెకరేషన్ కోటింగ్ లెక్క ఏద్దామనుకున్నాను. సో, ఫస్ట్ అయితే మనం నేచురల్‌గా ముగ్గు వాకిలి ఉంటుంది కదా! ఆ వాకిలి కలర్ రావడం కోసం ఇన్‌స్టంట్ పేడ రంగు ఉంటుంది కదా! ఆ కలర్ పెయింటింగ్ అయితే వేసేసాను. నేచురల్‌గా ఉంటుందని ముగ్గు కూడా. అయితే చిన్న ముగ్గు అయితే ఏసేసాను. మెలికల ముగ్గు. ఇలాంటి ఫ్రేమ్స్‌కి అయితే మెలికల ముగ్గులు చాలా అంటే చాలా బావుంటాయి. సో, మెలికల ముగ్గయితే ఏసేసాను. జస్ట్ స్మాల్ 4 డాట్స్ పెట్టేసి 2 డాట్స్ వచ్చేంత వరకు చాలా అంటే చాలా బావుంది గదా! అండ్ నేను మధ్యలో ఒక చిన్న రెడ్ డాట్ కూడా పెట్టుకున్నాను. లుక్ చాలా బావుంటుందని. అండ్ ఇట్స్ రౌండ్ ఫ్రేమ్ కాబట్టి రౌండ్‌గా అనేది ఫుల్ అవ్వనీకి ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను. యెల్లో అండ్ రెడ్ టైప్ పెయింట్ వేసి. ఇలా చేస్తే ఏంటంటే ఫ్రేమ్ అనేది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ ముగ్గులైనా పసుపు, ఎరుపు కలిస్తేనే కదా చాలా అందంగా అండ్ బావుంటుంది. సో, ఇలా అయితే ఏసేసాను. ఇంకా కొంచెం నాకు ఎంప్టీనెస్ అనిపించింది. ఎందుకలా వదిలేసేయడం అని 4 వైపులా 4 సైడ్ బోర్డర్స్ అయితే వేసేసాను. చిన్నది సైడ్ బోర్డర్ చూస్తున్నారు కదా! దీన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తులసి కోట దగ్గర, దీపం దగ్గర పెట్టే దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం దేవుడి గదిలో దేవుడి పటాల దగ్గర కూడా డెకరేటివ్ ఐటెమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఐ మీన్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి కదా! అక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు. ముగ్గులు వేస్తా ఉంటాం కదా! అలా. నేను వేస్తుండగానే మా పాప లేసొచ్చేసింది. ఆ గ్యాప్‌లోనే కొంచెం ఫాస్ట్‌గా వేసేద్దామని వేసేస్తున్నాను. ఇలా అయితే అవుట్‌పుట్ వచ్చేసింది. ఎలా ఉందో చెప్పేసేయండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ థ్యాంక్స్. చూడండి దేవుడి దగ్గర ఈ పటం పెట్టామనుకోండి ఎంత లుక్‌గా ఉంటుందో, ఎంత బావుంటుందో.